మీకు ముగించుకొని కేక్ కటింగ్ అవి కూడా ఉంటాయి. సరే, బైబిల్ గ్రంథంలోంచి అనేక విషయాలు మీకు ఇప్పటివరకు తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మదినం ఎలా జరిగింది ఈ లోకంలో అంటే ఎలా జరిగింది? కన్యకైన మరియ గర్భమున జన్మించారు. ఎవరెవరు? యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులు ఎవరెవరు? యేసేపు, మరియమ్మ గారు. మరియమ్మ గారు, యేసేపు వారిద్దరు శారీరకంగా కలిశారంటే శారీరకంగా కలవలేదు, కానీ దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి దేవుడే ఆ శక్తి పొందుకున్న తర్వాత ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు కన్యకైన మరియ గర్భమున యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. ఎక్కడ ఆయన జన్మించాడంటే బెత్లెహేము పురములో. ఆ బెత్లెహేము పురములో ఎక్కడ ఆయన పరుండి పెట్టారంటే ఎక్కడ? పశువుల పాకలు, పశువుల కష్టములు, పశువుల తొట్టిలో అని ఉన్నారు. ఆ క్రిస్మస్ అనగానే ఏమిటి మనకు గుర్తు రావాలంటే లోబడటం. క్రిస్మస్ అనగానే ఏమి గుర్తు రావాలంటే లోబడటం. క్రిస్మస్ అనగానే మనకి ఏమి గుర్తు రావాలంటే ఇవ్వటం. క్రిస్మస్ అనగానే ఏమి గుర్తు అంటే ప్రకటించటం. క్రిస్మస్ అనగానే అంటే క్రీస్తుని కలిగి ఉండటం. క్రిస్మస్ అంటే లోబడటం. ఎవరికి లోబడాలి? ఎవరు లోబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారికి మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి కారణము ఎవరు లోబడ్డారంటే మొట్టమొదటిగా మరియమ్మ గారు, యేసేపు గారు లోబడ్డారు. వారు లోబడ్డారు కాబట్టే దేవునికి విధేయత చూపించారు కాబట్టే ఆ లోబడి యొక్క బిడ్డలు ఆశ్రయించబడ్డారు, దీవించబడ్డారు. అలాగే ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది. అలాగే ఇవ్వటం కూడా జరిగింది. ఎవరు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారికి? ఎవరెవరు ఇచ్చారు? జ్ఞానులు ఇచ్చారు. ఏమిచ్చారు? బంగారం ఇచ్చారు, సామ్రాణి ఇచ్చారు, బోలాన్ని కూడా సమర్పించారు. వారిని దేవునికి వారు సమర్పించారు, పూజించారు. వారి హృదయాలను కూడా అర్పించారు, సమర్పించారు. మనము కూడా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మొట్టమొదటి చేయవలసి పడేదంటే దేవునికి లోబడే బిడ్డలుగా ఉండాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే ఇచ్చేవారుగా ఉండాలి. అదేంది పాస్టర్ గారు అంతా ఇస్తాం, మేము తీసుకుంటాము కానీ మేము ఒకటి ఇచ్చుట పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ఎవరికి ఇవ్వాలి? మనకు చేతనంతగా ఇతరులకు సహాయం చేయాలి. ఈ మాట సహాయం చేయవచ్చు, లేకపోతేనమ్మా కొంత ధన సహాయం చేయవచ్చు, వస్త్రాల సహాయం చేయొచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. నేను ఈ క్రిస్మస్ పర్వదినాలు ఏం చేయాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి, లోబడటం నేర్చుకోవాలి. తర్వాత మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి మనం నేర్చుకోవాలంటే ప్రకటించటం నేర్చుకోవాలి. ఏమి ప్రకటించాలి? ఎవరు ప్రకటించారంటే ఆనాడు గొర్రెల కాపరులు అక్కడ ఉన్నప్పుడు దేవదూత వెళ్ళి ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే వారు ఐక్యతతో వారి యొక్క మందలను వదిలివేసి, వారి యొక్క గొర్రె మందలను వదిలివేసి పరిగెత్తుకుంటూ వేగంగా వెళ్ళి ఇదిగో చూద్దాం రాండి చూసి మేము విన్నవాటిని కన్నవాటిని అనేక మందికి ప్రచురం చేశారు, అంటే ప్రకటన చేశారు. ఎవరిని గురించి? ఏదైతే వారు చూశారో, ఏదైతే వారు విన్నారో ఆ విన్నదాన్ని, చూసిన దాన్ని వారికి అనేక మంది తెలియపరిచారు. ఎవరి గురించి తెలియపరిచారంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వారు తెలియపరిచారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు తెలియపరిచారంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరమ నుండి భూలోకానికి మానవతరకు వచ్చాడు కాబట్టి ఆ గొర్రెల కాపర్లో గొర్రెలు కాసుకున్నప్పుడు అందరూ కూడా భయముతో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దూత వచ్చి ఇదిగో భయపడకుడి అని చెప్పి వారి ద్వారా దేవుడు మాట్లాడి ఆ భయపడకుడి అని చెప్పిన రీతిగా భయపడకుండా దేవుడు ఎక్కడైతే అప్పుడు దాకా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా మన కోసం జన్మించాడు, ఆ యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని వారు చూడటానికి వేగంగా పరిగెత్తి వెళ్ళారు, ప్రకటన చేశారు. చూసిన తర్వాత ప్రకటన చేశారు. మనం ఎలా వస్తున్నాం? ఎలా మందిరానికి వస్తున్నాం? వేగంగా వస్తున్నామా? పోదామలే, చేద్దామలే. కొంతమంది అంట తాబేలాగా వస్తారంట, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కుందేలాగా పరిగెత్తారంట. కుందేలు ఎలా వెళ్తుంది? స్పీడ్గా వెళ్ళిద్ది, దొరకదు. తాబేలు ఎలా వెళ్తుంది? చిన్నగా వస్తుంది. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం మనం? తాబేలాగా ఏదో పోదాం వద్దా చేద్దామనండి దొల్లుకుంటూ వస్తుంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నామంట? ఎప్పుడు వదిలిపెడతారు పాస్టర్ గారు అని పరిగెత్తుకుంటూ వెళ్తాం ఆ కుందేలాగా. అలా ఉండకూడదు. వచ్చేటప్పుడు వేగంగా రావాలి, వెళ్ళేటప్పుడు తాబేలాగా వెళ్ళాలి. ఎందుకంటే అన్నీ సర్దుకొని మందిరంలో అన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత దేవుని పని ఉంటే దేవుని పని చేసిన తర్వాత
అందరూ వచ్చిన వారిని పలకరించిన తర్వాత వారి యోగక్షేమ తెలుసుకున్న తర్వాత మనం కూడా అలా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే విన్న వాక్య భాగమో ఆ విన్న భాగాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక మందికి ఏం చేయాలి? మెసేజ్ చేయాలి, వారికి తెలియపరచాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా లోబడటం నేర్చుకోవాలి. దేవునికి ఎలా విధేయత చూపిస్తున్నామో నీవు నేను దేవునికి లోబడుతున్నామా? లోబడిన యేసేపు మరియలు దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. అందుకే మరియమ్మ గారి జ్ఞాపకం చేసుకుంటే ధన్యురాలుగా పిలువబడింది. అలాగే జ్ఞానులు అనేక సంవత్సరాలు దగ్గర సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు వారు దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు నక్షత్రాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు నక్షత్రాన్ని చూసుకుంటూ రేయనక పగలనక ప్రయాసపడి జ్ఞానులు వారు వెర్రివారు కాదు కానీ జ్ఞానులు ఖగోళ జ్ఞానం కలిగిన వారు జ్ఞానవంతులు అందరికన్నా వారు అన్ని శాస్త్రాలు చదివిన వారు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూసి వారు దాన్ని చూడటానికి ప్రయాసపడి అన్నీ కూడా వదిలివేసుకొని మరి తిండి తిప్పలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అన్నీ కూడా వదిలివేసుకొని వారు ఎలా ప్రయాణం చేసి ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి వారు వెళ్ళినట్టు జ్ఞాపకం చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లారు? బంగారం తీసుకెళ్లారు, అలాగే సామ్రాన్ని తీసుకెళ్లారు, బోలాన్ని తీసుకెళ్లారు. బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? రాజరకానికి సాదృశ్యంగా ఉంది. అలాగే సామ్రానికి దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది సామ్రాణి? మంచి సువాసనకి. మనం కూడా అనేక మందికి సువాసనగా ఉండాలి కానీ దుర్వాసనగా ఉండకూడదు. అందుకే మంచి సువాసనగా ఉండడానికి సామ్రాజ్యం. బోలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పునరుద్ధానానికి గుర్తుగా. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే ఈ లోకములో మరణించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞానులు తెలుసుకొని తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళలేదు కానీ తిరిగి వారు వచ్చిన ప్రాంతాలకి మరొక ప్రాంతానికి వారికి ఆయన దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మనము చేయవలసిందంటే వారికి ఇవ్వవలసింది బంగారము సాంబ్రాణి బోలాన్ని అర్పించాలి. అలాగే మూడవదిగా గొర్రెల కాపరులు ఎలా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి పరుండు స్థానంలోకి ఐక్యతగా వెళ్ళి దేవుని మాటల్ని విని చూసి ప్రకటన చేశారో మనం కూడా అలా ప్రకటించాలి. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే వీటన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కన్నా బోలం కన్నా లేకపోతేనేమో ఏదో అన్నీ వదిలిపెట్టి రావటం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానకరంగా ఉంటావు, నీ మాటలు బాగుంటాయి, నీ చేష్టలు బాగుంటాయి, నీ నడక బాగుంటుంది, నీ ప్రవర్తన బాగుంటాయి, అన్నీ కూడా బాగుంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో లేకుండా నువ్వు ఏమి చేసినా, ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా, ఎంతమంది కేకులు పంచినా, ఎంతమందికి వస్త్రాలు పంచినా, ఎంతమందికి దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి ఏమి చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో లేకపోతే, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి చోటు ఇవ్వకపోతే అంతా కూడా సామెత చెబుతారు కదా, అన్నీ ఉన్నా దాన్ని తినటానికి మనకి చిందించడు. అన్నీ ఉంటాయి, రాజుగారి దగ్గర అన్నీ ఉంటాయంట, అన్ని స్వీట్స్ ఉంటాయి. కానీ ఆ స్వీట్స్ తినాలంటే ఏం చేయాలి? ఈయనకి షుగర్ లేకుండా ఉండాలి, అంతే కదా. తింటే ఏం జరుగుతుంది? షుగర్ ఇంకా ఎక్కువైపోతుంది. అలాగే అన్నీ ఉన్నా కూడా మనకి దేవుని హృదయంలోకి చేర్చుకోపోతే అంతా కూడా సున్నా. కాబట్టి ఆ 3 విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగిన బిడ్డలుగా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి మానవ రూపకి ఎందుకు ఉంచారంటే అజ్ఞానంగా ఉన్న మనల్ని జ్ఞానవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అలాగే శాపములో ఉన్న వారిని ఆశీర్వాదకర్తలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. అలాగే ఎవరైతే నశించిపోతున్నారో, నరకానికి పాత్రులుగా ఉన్నారో, నరకా నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకా గమనించాలి, ఎవరి కోసమో రాలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నేను పాపుల్ని పిలవచ్చితుడు కానీ నీతివంతుల్ని పిలవ రాలేదు. నశించిన దాన్ని వెదక రక్షించుటకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మానవత్వం నశిస్తుంది,
అలాగే దుర్మార్గత ఉన్నది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. వాటన్నిటిని కూడా నశించిపోయే బిడ్డలుగా ఉంటున్నారు. వాటిని కలిగి ఉండి అసూయతో, కలహాలతో, కొట్లాడుతూ ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది. బైబిల్ గ్రంథం నుంచి ఒక క్రిస్మస్ అనేది అందరికీ పండుగ. ఇది క్రిస్మస్ అనేది అందరికీ పండుగ. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యగ్రంథములో 10వ అధ్యాయం 36వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ కులాల దేవుడు కాదు, మతాల దేవుడు కాదు, లేకపోతే ఉన్నవారికి దేవుడు కాదు, లేని వారికి దేవుడు కాదు, కానీ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, గొప్పవారి నుంచి అలాగే గణహీనుల వారికి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు. నువ్వు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నీకు దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు. నా దేవుడు కాదు, పలానా వారు దేవుడు, పలానా వారు క్రిస్మస్ అని అనుకుంటే అది పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి రావటమే ఏం జరిగింది? కాలమే 2 విభాగాలుగా జరిగింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు శకము అని చెప్పినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నమ్ముకోవాల్సిందే. నీకు పుట్టినరోజు నువ్వు జరుపుకుంటున్నావంటే నువ్వు 50 సంవత్సరాలు నీకు క్రీస్తు శకం కింద ఉండవు కాబట్టి ఆ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నీకు 30 సంవత్సరాలు లెక్కేస్తున్నారు. క్రీస్తు పూర్వములో అది లేదు, ఆ లెక్కేయరు. కాబట్టి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది 2 కూడా ఏం జరుగుతున్నాయి అంటే కాలాన్ని 2 భాగాలా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ దినాన్ని అనేక దేశాల్లో జరుపుకుంటున్న పండుగ ఒకే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. ఈ పండుగ దినాన్ని ఇప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ క్రిస్మస్ అనేది ఎన్ని అక్షరాలంట? CHRISTMAS 5 అక్షరాలు, 9 అక్షరాలు. ఈ 9 అక్షరాల గురించి 9 అక్షరాలండి. CHRISTMAS క్రిస్మస్ గురించి నేను C అంటే ఏంటంటే కాల్ అంటే అందరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? ఇదిగో ప్రయాసపడి భారం మోసుకు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో వచనాలు ఉంటాయి. అలాగే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు, ధైర్యపరుచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డల ఎదుట నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటే మీకు తెలియను. నేను చెప్పేదంటే ఇక్కడ తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుచున్న దేవుడు అంటే C అంటే కాల్, రెండోదిగా హెచ్ అంటే ఏంది? హీల్ చేయటం అంటే బాగు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అందరినీ స్వస్థపరుస్తాడు. ఎవరైతే అస్వస్థతలు ఉన్నారో వారందరూ కూడా స్వస్థపరుస్తాడు. లోకాసు సువార్త 4వ అధ్యాయం 18వ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన దేవుడు, కుంటి వారికి నడకిచ్చిన దేవుడు, అలాగే పక్షవాయువు గల వారిని బాగు చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. చెరలోనికి విడుదలను, ఇక్కడ గమనించండి, గుడ్డి వారికి చూపును, చాలు నలిగిన వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, చెరలో ఉన్న వారికి విడుదల. ఏ చెరలో ఉన్నావో, ఏ అస్వస్థతలో ఉన్నావో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి క్రిస్మస్ పండుగ దినాన్న హీల్ చేస్తాడు, బాగు చేయగల దేవుడు, స్వస్థపరచగల దేవుడు. మూడోదిగా 3వ అక్షరం గురించి చూసుకుంటే ఆర్ అంటే రెడీమ్ అంటే విమోచించుట. యేసుక్రీస్తు ప్రభు వారు విమోచనకర్త, నిన్ను నన్ను కూడా విమోచించే దేవుడు. ఎక్కడి నుంచి విమోచిస్తాడు? మనల్ని పాపము నుంచి విడిపిస్తాడు, అలాగే అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనిషి కుమారుడు పరిచారం చేయించుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనాక్రయధనముగా విమోచించగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఎలా విమోచిస్తాడు? తన రక్తం ద్వారా మనల్ని విమోచిస్తాడు.
తన రక్తం ద్వారా విమోచన అంటే పాప క్షమాపణ కలుగుతుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 7-9 వచనాలు చదువుదాం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయబడతాం, విమోచించబడతాం, విడుదల కాబడతాం, అక్కడి నుంచి బయటికి రావటం జరుగుతుంది. 4వది జ్ఞాపకం చేసుకుంటే ఐ అంటే ఇంపార్ట్ అంటే జీవం ఇచ్చే దేవుడు, నీకు ఏదైనా ఇవ్వగల దేవుడు. ఇంపార్ట్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే జీవం ఇవ్వగల దేవుడు. ఏమి ఇవ్వగల దేవుడు అంటే జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడు. చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటే జీవమును ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. తర్వాత ఎస్ అంటే ఏంటంటే సీక్ అంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. సీక్ అనేది ఎస్ అంటే. టీ అంటే టీచ్ చేయగల దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించగల దేవుడు. ఎవరికి బోధిస్తాడు? ఆనాడు సమాజ మందిరంలో అందరికి కూడా బోధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. లోకాసు వార్త 4వ అధ్యాయము 15వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయం 15వ వచనం. సమాజ మందిరములో బోధించవచ్చు. పగ సమయం మొత్తం కూడా బోధిస్తూ వస్తున్నాడు. రాత్రి సమయం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటంలో రాత్రి అంతయు గడిపెను అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి నిన్ను నన్ను అందరూ కూడా ఒక మంచి బోధకుడుగా బోధించడానికి, మంచి విషయాల్ని బోధించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఒక టీచ్ చేయడానికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఎం అంటే మినిస్టర్ అంటే పరిచారం చేయటానికి. మనిషి కుమారుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్టే మనిషి కుమారుడు పరిచారం చేయించుట రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంటే పరిచారము చేయటానికి. నీకు నాకు పరిచారము, ఎక్కడైతే మనం ఉంటున్నామో మనందరూ కూడా పరిచారం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఏ అంటే అబాలిష్ అంటే ఏంది? పాపాలని తీసివేయటానికి యేసుక్రీస్తు అంటే రద్దు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి. అబాలిష్ పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైను. ఆనాడు పాపాత్మరాలు స్త్రీ వచ్చినప్పుడు ఆమెనేమన్నాడు? అమ్మా, నీ పాపములను క్షమించబడిని. ఆయన క్షమించగలని దేవుడు. తర్వాత ఎస్ అంటే సేవ్. యేసుక్రీస్తు ప్రభువారు సేవ్, పాపాలని రక్షించటానికి వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకం చేసుకుంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ఈ క్రిస్మస్లో 9 అక్షరాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సి అంటే కాలని, అలాగే హెచ్ అంటే హీల్ అని, ఆర్ అంటే రెడీమ్ అని, ఐ అంటే ఇంపార్ట్ అని, అలాగే ఎస్ అంటే సీక్ నశించిందని వెదక రక్షించడానికి వచ్చాడని, టీ అంటే బోధించడానికి టీచ్ చేయడానికి వచ్చాడని, ఎం అంటే ఒక మినిస్టర్గా పరిచారం చేయడానికి వచ్చాడని, ఏ అంటే అబాలిష్ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని, ఎస్ అంటే సేవ్ చేయటానికి పాపములని
రక్షించడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్లో ఉన్న 9 అక్షరాల గురించి మీకు తెలియజేయడం జరిగింది. ఈ అక్షరాలు ఉన్న భావముని గ్రహించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతి ఒక్క పాపాలని, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఏం చెప్పారంటే, ఆయన మీలో ప్రతి వారిని వాని పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. ఎవరికి రక్షకుడు? ఆయన నమ్మిన వారికి రక్షకుడు. ఆయన నమ్మని వారికి ఏం జరుగుతుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. నువ్వు నమ్మాలి. ఎలా నమ్మాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడిన తర్వాత నీకు ఎలా జరుగుతుందో ఆ రక్షణ కార్యం అంటే, బహిరంగంగా అందరి ముందు నువ్వు దేవుని ఎదుట, అలాగే సంఘం ఎదుట దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, లోబడినప్పుడు వేయించాలి. దేవుని వాక్యం ప్రకారము బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. నీటి బాప్తిస్మ అనుభవంలోకి రావాలి అంటే ముంచబడే అనుభవం రావాలి. ఎలా ముంచబడాలి? మన పాపాలన్నీ కూడా తీసివేసుకొని పాతి పెట్టుకోవాలి. తిరిగి జీవం కలిగిన వారిగా నువ్వు లేపబడే బిడ్డలుగా ఉండాలి. అందుకే మన నీటిలో పోయినప్పుడు ఏం చేస్తామంటే ముంచుతాం. ముంచినప్పుడు ఏం చేయాలి? మన పాపాలన్నీ కూడా అంతటితో వదిలిపెట్టాలి. ఒక నూతన పురుషుడిగా నువ్వు లేపబడాలి. అందుకే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయన నమ్మి బాప్తిస్మ పొందినప్పుడు నువ్వు రక్షణ అనుభవంలోకి వస్తావు. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వస్తావో ప్రభు శరీరంలోకి, ప్రభు రక్తాన్ని తీసుకునే అర్హత నీకు జరుగుతుంది. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను కూడా నరకం నుంచి తప్పించడానికి, పాపం నుంచి మనం విడిపించడానికి, అంధకారం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరమ నుండి భూలోకానికి మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపెను. కాలం పరిపూర్ణమైనప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడై ఉండి మనిషి రూపంగా, మానవ రూపిగా ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. అదే మనకి అందరూ కూడా క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కలిగిన బిడ్డలుగా ఉండాలని, ఇంకా నమ్ముకున్న వారు, నమ్మని వారు ఎవరన్నట్టే నమ్మాలని, యేసు ప్రభు నిజమైన దేవుడని, అందరికీ ప్రభు అని, పాపమును తీసివేయడానికి వచ్చాడని, నశించిన దాన్ని వెదకి రక్షించు వచ్చాడని, ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి మానవ అవతారిగా మనకు పరిచారం చేయడానికి వచ్చాడని మనందరూ కూడా గ్రహించుకుంటూ ఈ క్రిస్మస్ పండుగ దినాలు ఇంకా ఎవరైనా సరే దేవుని నమ్మని వారు నడితే ఇప్పుడైనా సరే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా మారి ఆ పరలోక రాజ్యంలో వారసత్తులుగా ఉండాలని, నరకం నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను కూడా స్థానం సంపాదించుకునే ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మా మంచి యేసయ్యా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, అయ్యా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రభువా, అయ్యా నువ్వు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చావో ప్రభువా మాకు ప్రభు నీ యొక్క వాక్యం ద్వారా నిరూపించారు ప్రభువా. అందును బట్టి నీకే వందనాలు. మా పాపాలను తీసివేయడానికి వచ్చావని, అజ్ఞానంలో ఉన్న జ్ఞానవంతులుగా చేయడానికి వచ్చారని ప్రభువా, అలాగే చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చారని ప్రభువా, అలాగే ప్రభు శాపములో ఉన్న ఆశీర్వాదంలోకి నడిపించడానికి వచ్చారని ప్రభువా నీ వాక్యం ద్వారా మేము చూసుకున్నాం ప్రభువా. ఆ వాక్యం విన్న వాక్య హృదయాల ఫలించుడు సహాయం దయచేయండి. వచ్చిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా యొక్క ప్రభువా ఎవరైతే ఈ యొక్క ప్రభు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని కూడా ఆశ్రయించి దీవించి నీ మేలుతో నింపి నీ ఆశీర్వాదాలతో పొందుకునే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.